వెళ్ళు 6 నూరా చెస్ట్ అప్ 33 58 నెక్స్ట్ 57 చెస్ట్ అప్ 36 ఇతని పేరు కరుణాకర్. తన ప్రేమ కోసం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. బిఏ హిస్టరీ, గోల్డ్ మెడలిస్ట్. పెద్ద గోల్డ్ మెడల్. సైన్స్ డెవలప్ అయి కంప్యూటర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఈడు మాత్రం చల్లని చిల్లర పైసల్ని ఎందుకు పనికిరాని గోల్డ్ మెడల్ చూస్తూ కూర్చుంటున్నాడు. నువ్వు చదివిన చరిత్రకే సెదలు పట్టిందిరా. అందుకే చాలా కాలేజీలో ఆ డిగ్రీ తీశారు. ఆ డిగ్రీతో నీకు ఉద్యోగం ఎలా వస్తుందిరా? మామూలుగా పొద్దున్నే మొదలు పెడతారు. ఈ రోజు ఇంకా మొదలు పెట్టలేదేంటా అని అనుకుంటున్నాను. నేనా? పవిత్ర, ఏనన్నా? మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? అసలు ఇప్పుడు ఎందుకు నాన్న మీకు ఆ పనికిరాని విషయాలన్నీ? చూసావా, నా కూతురుకు పనికిరాని విషయం నీ కొడుకు 3 ఏళ్ళు చదివారని గొప్పలు చెప్పు తిరుగుతున్నాడు. వెళ్ళేలా పవిత్ర ఇట్రా. ఎందుకురా? రా ఇటు. ఏంటి? మీ నాన్న పేరేంటే? పళ్ళు ఎక్కిలించుకో. అడిగిన దానికి సమాధానం చెప్పు. నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరు? వీరభద్రయ్య. మరి వాళ్ళ నాన్న పేరు? ఓ, వాళ్ళ నాన్న పేరు అది ధర్మారావు. మరి వాళ్ళ నాన్న పేరేంటో? వాళ్ళ నాన్న పేరు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు ధర్మారావు ముందు ఇప్పుడు మీ నాన్న పేరే నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరేంటి బామ్మ? తెలీదురా మనవడా. మరి అది రంగయ్య. వాళ్ళ నాన్న పేరు భూపతి. వాళ్ళ నాన్న పేరు భూషణం. భూషణం వాళ్ళ నాన్న పేరు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఒరిస్సా నుంచి వచ్చాడని తెలిసింది. ఇది మన తరతరాల కుటుంబాల చరిత్ర. ఇలా ఎంతమందికి వాళ్ళ వాళ్ళ కుటుంబాల చరిత్ర తెలుసు? మోడర్న్ యూత్ వాళ్ళ చదువులు. ఇప్పుడు తాతలు ముత్తాతలు పేర్లు అడుగుతుంటే బిక్కమ్మకం పెట్టుకుని బెత్తర చూపులు చూస్తున్నారు. అయినా చదువుల్లో
చిన్నది పెద్దది ఉన్నది నాన్న. కంప్యూటర్ వాడికి తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది వాడికి తెలియదు. మొత్తానికి అంతా ఒకటే. కరెక్టే, నేనేం కాదనలేదే. ఓకే, తర్వాత చూద్దాం. పోయినసారి పోస్టర్లో నా ఫోటో వేయలేదేంటి? పోస్టర్లో లేకపోతే అంటే నువ్వు నాకు గుండెల్లో ఉన్నావు. నాయనా, ఇది తీసుకెళ్లి పోస్ట్ బాక్స్ లో వేసావనుకో, పాస్పోర్ట్ తో పాటు వీసా కూడా నీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. శుభం. నువ్వేం టెన్షన్ పడక, సందుకి నీ కటౌట్లు పెట్టిస్తా, నా పక్కన నువ్వు ఉంటావు. ప్రసాదంలో నెయ్యి వేయలేదే, పోసారు. అవును, జీడిపప్పు కూడా వేశారు. హలో, రాజసింహం ప్రజాబంధు చిట్టినాయుడు స్పీకింగ్. ప్రసాదం ఇక్కడ, ప్రసాదం ఇక్కడ ఇంకోటి. మనం ప్రజాసేవకులం కదా, కొంతమందికి జల్సీగా ఉంది. అంతేలే, మరేం లేదు. ప్రతి సందులోనూ మీరు మన ఫోటో పెట్టించండి. ఏమన్నైతే నేను చూసుకుంటాను, మీకేం భయం లేదు. నేను చెప్పినట్టు చేయండి అంతే. ఓకే, రావే. వీడి పేరు మల్లి. ఫారెన్ వెళ్ళాలనేది వీడి జీవితాశయం. పాపం వీడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. మళ్ళీ ఏంట్రా, ఈసారి కూడా పాస్పోర్ట్ అప్లికేషన్ పంపలేదా? రే మళ్ళీ, నిన్ను ఫారెన్ పంపే తాత నాకు లేకపోయినా నేను చచ్చేలోపు నీకు దారి చూపించాలనే తాపత్రయంతోనే కదరా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ అనుకొచ్చారా? మరా బయటికి. ఈ అమ్మతో పాటు నువ్వు కూడా పురుట్లో చచ్చుంటే ఒక ఏడు పేరు చూరుకునే ఉండరా. ఇంకా ఎంతకాలం ఉంటా నన్ను నేర్పిస్తావురా? పొర బయటికి, పొర బయటికి. ఇంకెప్పుడు నా కంటికి కనపడబోక. వెళ్ళరా, వెళ్ళా. రే మళ్ళీ, ఎన్నాళ్ళు రేట, ఎప్పుడు బాగుపడతావో ఏంటో. సరిగాని ఈ డబ్బులు దక్కించుకుని ఈసారి అప్లికేషన్ సరిగ్గా పంపించు. వెళ్ళు. తిని కోసమే కదా ఇదంతా, కానీ ఇంకెన్నాళ్ళు నటిస్తావు చూద్దాం. మళ్ళీ, రే మళ్ళీ. బాస్, ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. వీడి పేరు చంద్రు. సొంతంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది వీడి కళ. అందుకోసం బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాడు. లోన్తో పాటు ఒక అమ్మాయికి కూడా లైన్ వేస్తున్నాడు. వీడేంటి ఈ రోజు కూడా వచ్చాడు? నువ్వేం మాట్లాడుకో, సైలెంట్ గా వచ్చాయి. అయ్యో, లెటర్ వేసాడే, పరిగెత్తు. వీడు వీళ్ళ నాన్న క్లోజ్ ఫ్రెండ్స్. అసలు వీడికి ఈ ఐడియా ఇచ్చిందే వీళ్ళ నాన్న. ఎలా ఉందిరా మన ఐడియా? పాత ఐడియా. ఏం జరిగింది? పనికిరత్తు. ఆ తర్వాత గుడ్, పాజిటివ్ రియాక్షన్. నీ కంప్యూటర్ హార్డ్ డిస్క్ మీద ఉన్న కమాండ్ అమ్మాయి హార్ట్ మీద లేదురా. యాజ్ ఎ పర్సనల్ అడ్వైజర్ ఈ రోజు సాయంకాలం కాలేజీకి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తా. వెళ్ళి
ఇదే సిగ్నల్ ఫ్యామిలీ నేను వస్తాను లై ఆగాగు అయ్యో అపార్థం చేసుకోకమ్మా ఇది ఆ లెటర్ కాదు చంద్రం బయోడేటా ఒక్క నిమిషం నువ్వు ఒప్పుకోక తప్పదమ్మా వేరే దారి లేదు ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ పాస్బుక్ ఇంటి పత్రాలు అన్నీ ఉన్నాయి అన్ని చంద్రం పేరు మీదే ఉన్నాయి ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ పెట్టారు కదమ్మా పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి వైద్య పరీక్షలు చేయించుకోవాలని దాని తాలూకు రిపోర్ట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి మా అబ్బాయికి నీ మీద ప్రేమ తప్ప వేరే జబ్బేమీ లేదు అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అత్తగారు వేధింపులు లేవు ఆడపడుచు సాధింపులు లేవు కట్నం కూడా అసలే లేదు ఉన్నదల్లా నేను ఒక్కడిని నేను మీతో ఉంటూ ఇష్టం లేకపోతే చెప్పండి నేనే వెళ్ళిపోతాను సరేనా సమాధానం నేను వాడికి చెప్తాను నాతో చెప్పమ్మా నేను మా వాడితో చెప్తా కదా నాతో చెప్తాను ఇంకా మీరు వెళ్ళండి అమ్మాయిల సైకాలజీ నీకు తెలియదురా నాకు తెలుసు మీరు వెళ్ళండి నీకేం తెలుసురా ముందు బెల్ కొట్టు ఇప్పుడే తెలిసిపోతుంది బెల్లు గిల్లు మీరు వెళ్ళండి అన్న అరే కొట్టరా అమ్మాయి వెళ్ళిపోతుంది హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది ఇది ఫ్రెండ్షిప్ కి చేసే ద్రోహరా ఈ విషయం వాడికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా మిత్రద్రోహి ఈ సంగతి ఆడికి తెలియాలి అప్పుడుందరా నీకు నాకంతా తెలుసురా నోన్ మూసుకుని పడక ఏంటి రే ఎక్స్ట్రా చేయకుండా పడుకో మెడరిపోతే పడక